జగన్ మీద కోపంతోనే వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేస్తున్నారని విశాఖలో వైసీపీ నేత మొల్లి అప్పారావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లారీల నెయ్యి ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నించారు. సిట్ అన్ని రకాల దర్యాప్తులు జరిపిన తర్వాత లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పిందని, అయినా సరే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు, ఈరోజు కలియుగ దైవంగా భావించే ప్రపంచంలో హిందువులందరూ కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ పాలు చేస్తూ, మరి వెంకటేశ్వర స్వామిని ఎంత పరమ పవిత్రంగా భక్తి భావంతో పూజిస్తారో, మరి అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా భక్తులు అంతా పరమ పవిత్రంగా స్వీకరించేటటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి మనం అసలు ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగి ఉంటే నిజంగా హిందువుల తాలూకా మనోభావాల్ని గౌరవించాలి. ఆ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కడా కూడా అగౌరవపరచకూడదు. మనం ఇంకా వారి భక్తిని ఇంకా పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప, ఈరోజు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఏదైతే కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గాని, మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళు విపరీతంగా ఒక రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కుట్ర కోణంలో ఈరోజు ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మరి గత 2024 సెప్టెంబర్ నుంచి నేటి వరకు కూడా మరి ఏ విధంగా ఆ స్వామి అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారో, హిందువుల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి ఏదైతే మరి వాళ్ళు ఆరోపించారు 2024లో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ జూలై నెలలో 4 ట్యాంకర్లు జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసినటువంటి నెయ్యి ట్యాంకర్లు వాడారు. మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మరి అంటే స్వామి మీద భక్తి భావం అనేది పక్కకి తీసేశారు వీళ్ళందరూ కూడా. భక్తి భావం వారికి ఉన్నటువంటి ఆ స్వామి వారికి ఉన్నటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఈరోజు ఎంతో పరమ పవిత్రంగా పూజిస్తారు. మరి జూలై మాసం నుంచి 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లు కూడా దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసరి మీరు ఆ రోజు వెనక్కి పంపించడం జరిగింది. వెనక్కి పంపించిన లారీలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ వెనక్కి పంపించిన 4 లారీలు కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆ తిరుమల తిరుపతి ఆ లడ్డూ ప్రసాదంకి మళ్ళీ ఆ కేంద్రాలకు వచ్చాయా లేదా అనేది మీరు సూటిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ రోజు నుంచి మీరు విమర్శిస్తా ఉన్నారు, విమర్శించిన తర్వాత మరి అప్పటి మా టీటీడీ చైర్మన్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని తాలూకా నిజాలు తేలాలని చెప్పేసరి సిబిఐ దర్యాప్తు అడగ్గా సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిబిఐ ద్వారా ఒక సిట్ అనే టీంని వేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. మరి ఆ సిట్ లో సిబిఐ నుంచి ఒక 2 అధికారులు, మన ఆంధ్ర నుంచి ఒక 2 అధికారులతో కలిసి ఒక సిట్ వేసిన తర్వాత వాళ్ళు మొత్తం అన్ని రకాలుగా కూడా మరి దర్యాప్తు చేసి అన్ని పరిశీలించిన తర్వాత మరి సిట్టు నివేదిక ఇవ్వడం జరిగింది. సిట్టు నివేదిక ఏమని వచ్చింది? క్లియర్ గా మరి దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కానీ, మరి ఆ పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదు, దీంట్లో ఎటువంటి అపసారం జరగలేదు అని చెప్పేసి క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు. ఈరోజు ఏమని అందుకున్నారు? బాత్రూమ్ కడిగే ఏదైతే హార్పిక్ ఇటువంటివన్నీ కూడా వాడేశారని చెప్పేసి
కెమికల్స్ వాడారని చెప్పేసి అని. నిజంగా మనిషి అన్నా వాడు ఎవడన్నా సరే అటువంటి మాటలు మాట్లాడతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. మనిషి అన్నా వాడు ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడతారా? ఈరోజు ఇటువంటి దుష్ప్రచారాలు మీరు వెంకటేశ్వర స్వామి కనీసం భయభక్తులు కానీ స్వామి మీద గౌరవం కానీ లేకుండా మీరు మళ్ళీ చిట్టిచ్చిన ఏదైతే మనం ప్రజల్లో అపాస్పాలయ్యాం, దీన్ని జరిగిన డ్యామేజ్ ఏదో విధంగా రికవర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్త రాగం అందుకొని